చెప్పండి. ఇప్పుడు వారికి వచ్చిన సర్వేలన్నీ కూడా కూటమికి మెజారిటీ వస్తుందని అన్ని సర్వేలు చెప్తుంది. దాన్ని ఎలా చూస్తారు? ముందు ఆంధ్ర రాష్ట్రాలు ఉన్న ప్రజలకి 5 కోట్ల మంది ప్రజలకి నమస్కారం. రేపు అంటే టైం కూడా లేదు, ఈ రోజు నుంచి రేపు దాకా అంటే రేపు ఉదయం ఇంకా మనం కరెక్ట్గా 12 గంటలు కళ్ళు మూసుకుంటే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతున్నారని ఏ రోజు ఎలక్షన్ 13వ తారీఖు జరిగిందో ఆ రోజే ప్రజలంతా కూడా 5 కోట్ల మంది ప్రజలంతా కూడా నిర్ణయించుకున్నారు. ఎందుకంటే వాళ్ళ బిడ్డల భవిష్యత్తు కోసం, వాళ్ళ బిడ్డల భవిష్యత్తు. ఇంకొక అతను చెప్తున్నాడు, మహిళలంతా కూడా నాకే ఓట్లేశారు, మా అమ్మలంతా కూడా నేను పెన్షన్ ఇస్తున్నానని నాకే ఓట్లేశారని. మేము ఒకటే అడుగుతున్నాం, అరే సైకో జగన్మోహన్ రెడ్డి, నీ బాబు 200 రూపాయలు పెన్షన్ ఇచ్చేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు 2000 రూపాయలు ఇచ్చిన పెన్షన్ ఘనత తెలుగుదేశం పార్టీది. బాబు గారు 2000 ఇస్తుంటే నువ్వు ఏడుపు మొహం పెట్టి నేను అధికారంలో వస్తే 3000 ఇస్తానని చెప్పేసి నట్టిట్లో ముంచిన వాడివి నువ్వు. 5 ఏళ్ళ తర్వాత 250 రూపాయల చప్పున 3000 రూపాయలు మొన్న. బాబు గారు ఇలా 4000 ఇస్తాను పెన్షన్ అంటే 3500 నేను ఇస్తానని మొన్న కూడా ఎలక్షన్ నువ్వు మాట్లాడావు. కానీ నీ మోసపు మాటలు ప్రజలు 13వ తారీఖు ఆ రోజే డిసైడ్ చేసుకున్నారు. నీకు ఇంటికి పంపించడానికి డిసైడ్ అయిపోయి నువ్వు లండన్ వెళ్ళొచ్చావుగా. లండన్ ఎందుకు వెళ్ళొచ్చావంటే అక్కడ ఏర్పాట్లన్నీ చేసుకున్నావు. నాకు ఇక్కడికి వెళ్ళేటప్పుడు దారిలో ఆపేస్తారా, నాకు ఇక్కడ రాజమండ్రి జైలు తీసుకెళ్తారా, చంచల్ కూడా జైలు తీసుకెళ్దాం అనుకున్నాం. కానీ నిన్నటి నుంచి ఆంధ్ర తెలంగాణ డివైడ్ అయిపోయాం కాబట్టి నిన్నటికి 10 సంవత్సరాలు పూర్తిగా అయిపోయింది కాబట్టి నీకు రాజమండ్రి జైల్లో సపరేట్గా ఒక రూమ్ కట్టిస్తున్నాము. నీకు నీ భార్యకు నీ కుటుంబానికి భోజనం అక్కడే అని. నిజంగా నువ్వు చంద్రబాబు నాయుడు గారికి 52 రోజులు పెట్టినా కూడా, నువ్వు ఏ రకంగా వచ్చేసినా కూడా నీకు మాత్రం మేము మంచిగా చూస్తాము. ఎందుకంటే నీ దగ్గర ఉన్న డబ్బు, నీ దగ్గర ఉన్న అవినీతి డబ్బు, నువ్వు లోకల్ బీద వాళ్ళకి ఎంత ముంచావో ఆ డబ్బంతా తీసుకొచ్చి ఈ 5 కోట్ల మందిలో 2 కోట్ల మంది బీద వాళ్ళకి పంచేదాకా కూడా నీకు బాగానే చూస్తామని చెప్తున్నాను. ఇంకొకటి అంటున్నాడు సజ్జల రామకృష్ణ, అరే బాబు నీ బతుకు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో నీ కొడుకు ఎక్కడికి వెళ్తున్నాడో డిసైడ్ చేసుకోండి అంటే మీరు డిసైడ్ అయిపోయారు. మాకు చంచల్ కూడా జైల్లో పెడతారో గుంటూరు సబ్ జైల్లో పెడతారో అన్నట్టుగా డిసైడ్ అయిపోయారు. ఎందుకంటే వీడు మైండ్ పనిచేయక సజ్జల ఏం మాట్లాడుతున్నాడు, సర్వేలు రకరకాల సరగది వీళ్ళు డబ్బులు ఇచ్చి సర్వేలు చేయించుకున్నారు. అరే బచ్చాగా మస్తాన్ రావుకు మీరు ఎన్ని కోట్లు ఇచ్చారో, మీరు ఎంత ఇచ్చారనేది ఇవాళ ఆంధ్ర రాష్ట్రమే కాదు భారతదేశం మొత్తం కూడా చూస్తుంది. వాడు ఏం తెలియని వాడికి కోట్ల మీద కోట్లు ఇచ్చేసి ఈ రకంగా సర్వే చేయి, నువ్వు ఇట్లా చెప్పు, నువ్వు రేపు 1వ తారీఖు అని చెప్పి ముందు చెప్పించుకున్న ఘనత మీది. మాకు అవసరం లేదు, ప్రజలు నిర్ణయించుకున్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు మీరు జైల్లో తీసుకెళ్ళి మచ్చలేని నాయకుడి మీద మీరు కూర్చోబెట్టారో ఆ రోజే ఆయన ఎక్కడే గెలిచి బయటకు వచ్చారని అది 5 కోట్ల మంది ప్రజలకు కూడా తెలుసు. రెండోది, రేపు ఇంకా 12 గంటల్లో తేల్చుకుంటున్నాము. ఏ మెజార్టీ అంటే 120 సీట్లు 110 సీట్లు అంటున్నారు చూడండి. దానికన్నా కూడా రేట్ అంటే మీరు ఊహించుకోలేని మెజార్టీతో ఇవాళ మా ఎమ్మెల్యేలు మా ఎంపీలు తెలుగుదేశం పార్టీగా ఆ రకంగా విజయం సాధిస్తున్నారు. మీ మైండ్లు పని చేయక ఆల్రెడీ ఈ వైసీపీ ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు కానివ్వండి ఎంపీలు కానీ పోటీ చేసిన వాళ్ళు మైండ్ పని చేయక వాళ్ళు ఎర్రగడ్డ హాస్పిటల్ ట్రీట్మెంట్ 20 రోజుల నుంచి తీసుకుంటున్నారంట. జాగ్రత్త బిడ్డ. అరే సజ్జల, నీ నేలి కోసే టైము 14 గంటలు ఉందని హెచ్చరిస్తున్నాను. వైసీపీ క్యాండిడేట్లకి వాళ్ళకి రారండి. ఎందుకంటే ఇలా ప్రజలకు అర్థమైపోయింది. ఇవాళ మేము కౌంటింగ్ ఏ రకంగా చేయాలా, వాళ్ళకి కౌంటింగ్ అంటే ఇట్లా పోస్టల్ బ్యాలెట్ ఇట్లా తీస్తుంటే ఒక కాగితం మీరు ఇట్లా ఓపెన్ చేయగానే ఫస్ట్ కాగితం ఏమొస్తుంది, సైకిల్ అని వచ్చేస్తుంది. ఈ సైకిల్ అనే మాటకి మేము ఎక్కడ తట్టుకుంటాం? బాబు మీ దగ్గర డబ్బు ఉంది, 2 రోజుల్లో మీరు పారిపోతున్నారు, మీకు ఒక నమస్కారం,
చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా 10 సంవత్సరాలు ఆయన పరిపాలించిన తర్వాత మా యువ నాయకుడు రేపు మళ్ళీ ముఖ్యమంత్రి కాబోతున్నాడు కాబట్టి మీకు నమస్కారం అని కనీసం ఏజెంట్లకి బతిలాడుకున్నా కూడా ఒక ఏజెంట్ కూడా రాలేకపోతున్నా అంటే మీ బతుకులు అదిరా సజ్జల రామకృష్ణ. అరే యదవా, నీ కొడుక్కి నీకు భర్తీ పూజ చేసేది 14 గంటల టైం ఉంది, చూసుకుంటారా యదవలరని మీకు హెచ్చరిస్తున్నాను. ఎన్టీఆర్ జిల్లాలో 7 నియోజకవర్గాల్లో కూడా మెజార్టీ అంటే ఊహించుకోలేని మెజార్టీ. కేసినేని చిన్ని గారు పార్లమెంట్ ఎంపీగా 2 లక్షల పై దాటుతుంది. అట్లానే 7 నియోజకవర్గాలు ఉన్న మా ఎమ్మెల్యేలంతా కూడా ఘన మెజార్టీతో సొంతం చేసుకుంటాను పోతున్నారు. బట్ అట్లానే రేపు 14 గంటల్లో గంట మోగిస్తున్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు రేపు 16వ తారీఖుకి ప్రమాణ స్వీకారం చేస్తానికి వెళ్తున్నారు. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మా ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎంపీలు కానివ్వండి 165 సీట్లు గెలుస్తున్నాము. 22 మంది ఎంపీలు మేము గెలుస్తున్నాం. మీరు రాసుకోండి. ఎవరైనా ఉంటే పందాలు కడతానికి ఎవరైనా ఉంటే ఐఎమ్ రెడీ. మీరు రూపాయి పెడతారన్నా కూడా మేము 10 రూపాయలు ఇస్తానికి సిద్ధంగా ఉన్నాము. ఎందుకంటే బహిరంగంగా చెప్తున్నాము, ఎవరు రావట్లేదు కాబట్టి. ఈ మీడియా ముఖంగా కూడా డైరెక్ట్గా చెప్తున్నాము, దమ్ము ఎవరన్నా ఉంటే మీరు రూపాయి ఇవ్వండి, మేము 10 రూపాయలు ఇస్తాం. ఐఎమ్ రెడీ అని చెప్తున్నాము. ఎవరైనా ఉంటే దమ్ము కాసుకున్నాం రాని అంటున్నాం. 14 గంటల్లో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతున్నారు.